నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమలలో జరిగే జనంలోకి జనసేన కార్యక్రమానికి మదనపల్లి నుంచి భారీగా తరలి వెళ్లిన జన సైనికులు, స్థానిక మిషన్ కాంపౌండ్ నుంచి జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు. 32 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వపు విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఘన సన్మానం. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా 1992-93 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. జనంలోకి జనసేన సభకు మదనపల్లి నుంచి జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సోముల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే సభకు మదనపల్లి నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లినట్లు జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు నాగబాబుతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఉమ్మనూరు నియోజకవర్గం సోమల మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అనేటువంటి గొప్ప బహిరంగ సభ ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతున్నది. ఈ సభకు మదనపల్లి నియోజకవర్గం నుంచి, మదనపల్లి నుండి సుమారుగా మా ఆధ్వర్యంలో 30 కార్లు, 100 మంది జన సైనికులు కలిసి ఊరేగింపుగా సోమల మండలానికి వెళ్ళి అక్కడ జరుగు బహిరంగ సభకు మేము సహకరిస్తున్నాం. అక్కడ ముఖ్య అతిథులుగా శ్రీ గౌరవనీయులు పెద్దలు అయినటువంటి శ్రీ కొనిదల నాగబాబు గారు, అలాగే ఏపీ టిడ్కో చైర్మన్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు, తిరుపతి ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి ఆరణి శ్రీనివాసులు గారు, మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా ఈ సభకు హాజరవుతున్నారు. కాబట్టి ఇంకా మదనపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జన సైనికులందరూ ఇచ్చేసి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మనూరు నియోజకవర్గంలోని సోమల మండలంలో జెడ్పీ హై స్కూల్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అది శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు శ్రీ కొనిదల నాగబాబు గారు, ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు,
ఆరణి శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే, అలాగే చిత్తూరు జిల్లా హరిప్రసాద్ గారు, అధ్యక్షులు హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అందుకు గాను మేము మదనపల్లి నుంచి శ్రీ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది 30 కార్లతో వెళ్ళి ఆ సభని మద్దతు ఇచ్చి జయప్రదం చేసేదానికి మదనపల్లి నుంచి బయలుదేరుతున్నాము. ఈ పుంగనూరు నియోజకవర్గం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేదాన్ని ఈరోజు దాన్ని పిక్కిలించేలాగా తొలి అడుగు ఈ సభతో ఏబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన. ఈరోజు సోమల జెడ్పీ స్కూల్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకి మదనపల్లి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జన సైనికులందరము బయలుదేరి బహిరంగ సభకు వెళ్తున్నాం. అక్కడికి విచ్చేస్తున్నటువంటి నాగబాబు గారికి, తిరుపతి ఎమ్మెల్యే గారికి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ సార్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తలకి పిలుపునిస్తున్నాం. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1992-93 పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకున్నారు. పూర్వపు విద్యార్థులు అమర్నాథ్ తమ స్నేహితుల ఫోన్ నెంబర్లు సేకరించారు. అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమకు పాఠాలు నేర్పిన గురువులు సుభాష్ని, శ్యామలమ్మ, అలివేలమ్మ, అమరావతి, హీరాజీరావు, శ్రీనివాసరావు, ఈశ్వరయ్య, శ్రీనివాసులు నాయుడు, రాజారెడ్డి, సుధా, కృష్ణమూర్తి, సూర్యకుమార్లను పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. అలాగే వారి యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ అండ్ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ మేడం. మాట్లాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన సంబేపల్లిలో నిర్వహించిన సీఎం బహిరంగ సభలో ఏఎస్ఎఫ్ నాయకులు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో మార్చొద్దని, జీవో నంబర్ 107, 108 రద్దు చేస్తామని, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని నినాదాలు ఇచ్చినందుకు ఏఎస్ఎఫ్ నాయకులను అక్రమ అరెస్టు చేయడాన్ని సిపిఐ జిల్లా సమితి ఖండించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నంబర్ 107, 108ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే కొనసాగించాలని, పీపీపీ విధానంలోకి మార్చొద్దండి అంటూ డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి చితకబాదడం పూర్తిగా
అప్రజాస్వామికం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసు అధికారులు ప్రజల ప్రాథమిక హక్కుపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు సంబేపల్లిలో మన ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సభలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ గారు ఇక్కడ గతంలో ఆయన ప్రతిపక్షంగా ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి బీటీ కాలేజీని యూనివర్సిటీ చేస్తామని, అదేవిధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఒక హామీని దృష్టిలో పెట్టుకొని నిన్న జరిగినటువంటి సభలో మాధవ్ గారు అయా యూనివర్సిటీ చెయ్యండి, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలగా ఉండేటువంటి వైద్య విజ్ఞాన పరిషత్తుని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దండి, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి అడిగిన దానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ యొక్క సభలో మన ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ని ఒక పురికి అనేటువంటి మాట వాడడం అనేది చాలా తప్పని సిపిఐ పార్టీ ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యమకారుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే సందర్భంలో మన ఎస్పీ గారి యొక్క ప్రవర్తన చాలా చట్ట విరుద్ధంగా ఒక అసాంఘిక పరమైనటువంటి పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నారని తెలుస్తూ ఉన్నది. నిన్నటి రోజు మాధవ్ గారిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో విపరీతమైనటువంటి దుర్భాషలాడి అదేవిధంగా ఆయన్ని కొట్టడం అనేది జరిగింది. అతనేం క్రిమినల్ కాదు. క్రిమినల్ కానప్పుడు గౌరవపరమైనటువంటి వ్యవహారంతోనే వ్యవహరించాలి. అట్లా కాకుండా క్రిమినల్తో వ్యవహరించినట్టుగా విపరీతంగా కొట్టడం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి ఎస్పీ గారి యొక్క చర్యని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మాధవ్ని విడుదల చేయాలి. బేషరతుగా ఎస్పీ గారు ప్రజా ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని ఎస్పీ గారిని మేము సీరియస్గా చెప్తా ఉన్నాము. అట్లా లేకుండా ఉంటే ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్పీ గారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంబేపల్లిలో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టగా అందులో మదనపల్లిలో ఉన్నటువంటి బీటీ కళాశాల యూనివర్సిటీగా రూపాంతరం చేస్తామని ఎన్నికలకు ముందు జరిగినటువంటి మినీ మహానాల్లో ప్రకటించారు. కాబట్టి వాటిని అమలు చేయాలని మదనపల్లిలో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దని వాటి గురించి మాట్లాడాలని నినదించినందుకు ఆయన్ను అవుట్డేట్ యువకులని ఆ మీటింగ్లోనే చెప్పడం, ఆ తర్వాత పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థి సమస్యలపైన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువును మానేస్తున్నారు, వాటి గురించి సభలో మరి నినదించినటువంటి విద్యార్థి నాయకుడి పైన విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం, మరి ఎస్పీ గారు అన్లాంగ్వేజ్ వర్డ్ వాడి విద్యార్థుల పట్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్పీ గారు వాడడం ఇది చట్టవిరుద్ధం. కాబట్టి పోలీసులు అంటే రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడానికైనా ప్రజాస్వామ్యంలో హక్కులు అడిగేటువంటి వాళ్ళను రక్షించడానికి కాదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక న్యాయం, మిమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఈరోజు విద్యార్థి సంఘ నాయకుడు సమస్యల మీద నినదిస్తే ఈరోజు అవుట్డేట్ నాయకుడు అయినాడా? అదెట్లా అవుతుందండి? మీ పైన మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వామపక్షవాదులుగా కమ్యూనిస్టులుగా మేము పోరాటం చేశాం. ఇది ఒక సీనియర్ పొలిటీషియన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని నిజంగా అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని ఆ రోజు మేము పోరాటం చేస్తే, మరి ఈరోజు మీరు మాత్రం విద్యార్థి సమస్యల పైన అడిగేటువంటి వాళ్ళను, ప్రశ్నించేటువంటి వాళ్ళను మా సమస్యలు పరిష్కారం చేయాలని ప్రశ్నించే గొంతులను మోగపోయే చేసే విధంగా చేస్తే ఇది సరైనటువంటి విధం కాదు. బాలును ఎంత భూమికి బంతికి ఇది గట్టిగా మోపుతారో అంత స్పీడ్గా పైకి లేస్తుంది. మీ తూటాలు, మీ కేసులు, అరెస్టులు కమ్యూనిస్టులు కొత్త కాదు. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారు రాజకీయ నాయకులకు సేవ చేయడానికో వాళ్ళ మెహర్బానీల కోసం నువ్వు వాడినటువంటి అన్లాంగ్వేజ్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బేషరత్తుగా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ను వెంటనే రిలీజ్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనలో భాగంగా
నిన్న సంబేపల్లికి రావడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మదనపల్లి నియోజకవర్గానికి మదనపల్లి బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వయాన ఏఐఎస్ఎఫ్ నాయకులకు ఆ శిబిరం దగ్గరే నిలిపి హామీ ఇచ్చారు. మేము మదనపల్లి బీటీ కళాశాలని ప్రభుత్వపరం చేసుకుంటాం, యూనివర్సిటీగా కూడా డెవలప్ చేస్తామని ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా 107, 108 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోలు తీసుకొస్తే రిజర్వేషన్లు ఎక్కడ కానీ అమలు కావు, మొత్తం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రద్దు చేయాలన్నప్పుడు లోకేష్ గారు కూడా ఈ జీవోలను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన ఈ నాన్న కొడుకు ఇచ్చినటువంటి 2 హామీలను కూడా నిన్న అతని సభలో స్వయాన ముఖ్యమంత్రి గారి సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని ప్లకార్డులు తీసిన వెంటనే వాళ్ళని ఏదో నక్సలైట్లో లేదంటే ఉన్మాదుల్లాగా వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి పోలీస్ స్టేషన్లో అతనే స్వయంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏఐఎస్ఎఫ్ నాయకులను చితకబాదించడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైనది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ హక్కును కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉండాలనేది పూర్తిగా ఎస్పీ గారు మర్చిపోయారు. దీన్ని పూర్తిగా సిపిఐ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతున అరెస్ట్ చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులను విడుదల చేయాలి. చేయకపోతే ఈ జిల్లా ఎస్పీ గారిని సస్పెండ్ చేయాలనేటువంటి నినాదంతోనే జిల్లా వ్యాప్తంగా అయినా లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆ స్థాయికి పోరాటం పోకనే ఎస్పీ గారు స్పందించి ఏఐఎస్ఎఫ్ నాయకులను విడుదల చేయాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మండలంలోని పెంచుపాడు పంచాయతీలో దండు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఏ దండు శేఖర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. ఎన్ఆర్ఐ దండు శేఖర్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి దండు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పెంచుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా వేడుకల పేరుతో లక్షల రూపాయలు విందులు వినోదాలకు ఖర్చు చేయకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పెంచుపాడు పంచాయతీ ప్రజలను ఆరోగ్యవంతులు చేయాలన్న ఎస్ఆర్ఏ శేఖర్ రెడ్డి సంకల్పాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను మనసున్న ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసి సమాజ సేవకు తన వంతు కృషి చేయాలన్నారు. అనంతరం మనీష్ రెడ్డి దండు జన్మదిన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించి దండు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెంచుపాడు, బొమ్మన చెరువు, అంకుశెట్టిపల్లె సర్పంచులు మనోహర్, దండు కరుణాకర్ రెడ్డి, శరత్ రెడ్డి, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఏ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మీకు మేలేనా? మీకు ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే అంత మందులు డాక్టర్లు అంతా బాగా చూసినారా? మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా? అందరికీ నమస్కారం. ఈరోజు పెంచుపాడు గ్రామ పంచాయతీ నందు పెంచుపాడు హై స్కూల్ నందు ఇక్కడ వచ్చి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం దండు ఫ్యామిలీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన దండు కృష్ణారెడ్డి గారి మనవుడు 1వ జన్మదిన సందర్భంగా మొదటి జన్మదినం సందర్భంగా ఇక్కడ గ్రాండ్స్ గా ఒక మంచిగా చాలా హైలైట్ గా వచ్చి మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. నిజంగానే మేము ఈ దండు ఫ్యామిలీకు చాలా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక బర్త్డే అనేది ఏ టైప్ లో చేయాలా అని చెప్పి వాళ్ళు ఒక నిదర్శనంగా నిలిచినారు. ఇదే టైపులో ప్రతి ఒక్కరూ వాళ్ళ బర్త్డేస్ ను పేదలకు సహాయం చేయాలా, పేదలకు ఆకలి తీర్చల్లా, పేదలకు ఆరోగ్య సమస్యలు తీర్చల్లా అనే టైపులో ముందుకు సాగితే ఖచ్చితంగా మన దేశం ఎంతో ముందుకు సాగుతుంది. పేద ప్రజల జీవితాలు కూడా బాగుపడతాయి. దీనికి ముఖ్య వీళ్లకు వచ్చి వీళ్ళు ఇంత మోటివేట్ దానికి మూల కారణం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొత్తం జీవితంలో ప్రజల కోసం ఆరోగ్యం తర్వాత నుంచి వైద్యం గురించి టాప్ ప్రయారిటీ ఇచ్చినాడు. ఈయన ఒక మంచి
కార్యకర్త కాబట్టి, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ఈయన కూడా ఏం చేసినారంటే ఆయన తరహాలోనే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పెంచుపాడు పంచాయతీ, బొమ్మంచెరు పంచాయతీ, మాలేపాడు పంచాయతీ, చంకూరు పంచాయతీ, ఇక 4-5 పంచాయతీలు ఉండే ప్రజల కోసం ఒక భారీ ఎత్తున ఒక మెడికల్ క్యాంప్ జరిగింది. దేశ తిప్పాడి సార్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరిగింది. మమ్మల్ని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. చాలా గ్రాండ్ గా ఇక్కడ చేశారు. పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా వాళ్ళు ప్రతి ఒక్కరూ మన కార్యకర్తలు గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాని, ప్రజలు గాని ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ఖచ్చితంగా ఇది బర్త్డే సెలబ్రేషన్ గాని చేసుకుంటే, జన్మదిన వేడుకలు కానీ చేసుకుంటే ప్రజలకు చాలా వరకు సమస్యలు తీర్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈ గ్రాండ్ సక్సెస్ గా, ఇంత గ్రాండ్ గా చేసిన మన దండు చారిటబుల్ ట్రస్ట్ గాని, దండు కృష్ణారెడ్డి గారు గాని, దండు శేఖర్ రెడ్డి గారు కానీ ప్రజలకు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి అభినందిస్తూ ఎల్లప్పుడూ వాళ్ళు ఇదే రీతిలో చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర మహాసభలు మదనపల్లిలో ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగబోతున్నాయని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్లో జరిగిన ఇస్కఫ్ జిల్లా 2వ మహాసభలో ఆయన ప్రసంగించారు. ప్రముఖ తత్వవేత్త జడ్డు కృష్ణమూర్తి పుట్టినరోజు మదనపల్లిలో రాష్ట్ర మహాసభలు జరపడానికి ముందుకు వచ్చిన జిల్లా అధ్యక్షులు డివి రమణ, ప్రధాన కార్యదర్శి జీవి శివకుమార్లను అభినందించారు. మహాత్మా గాంధీ, అబ్బాస్ తయ్యబ్జీ, అలాగే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహనీయులు స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రపంచానికి చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సిపిఐ పట్టణ కార్యదర్శి మురళి, దళిత హక్కుల పోరాట సమితి కిష్టప్ప, మాజీ కౌన్సిలర్ శేషాచలపతి నాయుడు, జిల్లా కార్యదర్శి జీవి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్లు చూసుకుంటూనే సరిపోతుంది. మనుషులతో మాట్లాడటం తగ్గిపోయి ఫోన్లలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నా పేరు రాజశేఖర్. ఇస్కఫ్ 83 ఏళ్ల కిందట ప్రపంచ శాంతి కోసం ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ అనే పేరుతో ఏర్పడి, తర్వాత భారత సోవియట్ స్నేహ మండలిగా ఉండి, సోవియట్ కూలిపోయిన తర్వాత ఇస్కఫ్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలకి, సంస్కృతి, వాళ్ళ కల్చర్ మనం తెలుసుకుంటాం, ఒక్కొక్క కల్చర్ పార్టిసిపేషన్, ఇతర దేశాలతోటి టైఅప్స్ ఇలాంటివి చేసుకుంటా ఇస్కఫ్ భారతదేశంలో దాదాపు 21 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. దీనికి ఆల్ ఇండియా సెక్రటరీగా ఒరిస్సాకి చెందిన విజయ్ కుమార్ పడిహారీ గారు ఉన్నారు. నేను ఈ ఆంధ్రప్రదేశ్ శాఖకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. 26 జిల్లాల్లోనూ మాకు శాఖలు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అన్నమయ్య జిల్లా 2వ మహాసభ కోసం మన మదనపల్లి మా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ గారు, అధ్యక్షుడు రమణ గారు ఇక్కడ జరిపి కొత్త కమిటీని ఎన్నుకుంటాము. మదనపల్లిలోనే మా ఇస్కఫ్ రాష్ట్ర మహాసభలు కూడా ఏప్రిల్ నెలాఖరులో భారీ ఎత్తున జరపడానికి ఒక ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే శివకుమార్ గారు ఎమ్మెల్యే గారితో కూడా ఈ సభల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా సహకారం చేస్తానన్నారు. ప్రజలందరూ కూడా ఇస్కఫ్ మాకు మంచి సంస్కృతి, క్షీణ సంస్కృతిని వ్యతిరేకిస్తూ మంచి సంస్కృతిని పెంపొందించడం, యుద్ధానికి వ్యతిరేకంగా ఒక ప్రజాభిప్రాయాన్ని మలచడము, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలకు ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం సమావేశాలను ఏర్పాటు చేయడం, మరి ఈ సంఘంలో నేను ముఖ్యంగా చేరడానికి కారణం ఏమంటే, భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, వీటిపైన కనీసం మాట్లాడేదానికి కూడా సాహసించని సంఘాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలని చూసి అవిటిలో భాగం పంచుకొని మరి ప్రపంచ మానవాళి ఏ విధంగా అభివృద్ధి చెందాలా, ఈ మానవాళికి ఏ విధంగా మనం అండగా ఉండాలనేసి ఇస్కాఫ్ ఉంది. కాబట్టి మరి ఈ సంఘంలో చేరడం జరిగింది. ఎందుకంటే మనిషి మానవత్వంగా బతకాలి. ఈ మనిషి రాక్షసంగా బతికితే రాబోయే తరాలు మరి మనిషి అనేవాడే లేకపోతే ఇంకా ఈ అన్ని జీవుల్లో మరి మనిషి జీవి ఎంతో ఉన్నతమైనది. ఎన్నో విలువలతో కూడుకున్నటువంటి ఈ జన్మకి కనీసం సార్థకం ఉండాలంటే ఏదో సంఘంలో మనం పనిచేయాలని
మరి ఈ సంఘాన్ని చేరడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ సంఘం ఎప్పుడూ కూడా ప్రపంచ మానవాళి సుఖం కోసమే పనిచేస్తుంది. మరి యుద్ధాలని నివారించడంలో మేధావర్గం ఉంటుంది. కాబట్టి ఈ మేధావులతో కలిసి పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ సంఘానికి నా వంతు కర్తవ్యంగా మరి ఎప్పటికైనా ఇప్పుడు కాదు ఎప్పుడైనా కూడా మీరు వెంటే ఉంటాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రాష్ట్ర కమిటీ మరి మదనపల్లిలో నిర్వహించడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది ఇక్కడ ఎన్ని బెసెంట్ కావచ్చు, అదేవిధంగా రవీంద్రనాథ్ ట్యాగూర్ కావచ్చు, అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు, ఇలాంటి వ్యక్తులే మరి అందరికీ ఈ దేశానికి ఆదర్శం. అలాంటి ప్లేస్లో మరి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మదనపల్లిలో నిర్వహించాలనేసి తీర్మానించడం, ఆ పెద్దలకి తీర్మానాన్ని మేము శిరసావహించి వాళ్ళ చెప్పిన విధంగానే వాళ్ళు ఏవైతే చెప్తారో ఆ చెప్పిన పనిని తప్పకుండా నెరవేరుస్తామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేశవ్యాప్తంగా ఎస్కేప్ కార్యక్రమాల గురించి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వివరించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంతరించిపోతున్నటువంటి గ్రామీణ కళలను, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడాలనేటువంటి సంకల్పంతో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. రాబోయే ఏప్రిల్లో మరి ఈ యొక్క రాష్ట్ర మహాసభలు కూడా మనలో నిర్వహిస్తున్నట్టు మేము ఎంతగానో ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇందుమూలంగా ఎంతోమంది కళాకారులు కూడా సార్ చెప్పినట్టు ముఖ్యమైనటువంటి ఆదరణ లేక, జీవనోపాధి కూడా లేక కళాకారుల వృత్తులు కూడా మార్చుకోవడం జరుగుతుంది. కాకపోతే లాస్ట్లో మేము 14-19 సార్ చెప్పినట్టు గవర్నమెంట్ కార్యక్రమం చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారిలో మరి ఆయన పాత బకాయిలు కూడా ఈ మధ్య కాలంలోనే మాకు అందజేశారు. కళాకారులు కూడా మాకు జన్మభూమిలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా మాకు ప్రతి టీంకు 30,000 నుండి 50,000 వరకు ఉండే బెట్టింగ్ ఉండేది. ఆ డబ్బులు కూడా ఈ మధ్యలోనే లాస్ట్ మంత్ ఫిబ్రవరి లోపల ఆ డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది కళాకారులు కూడా ఆ డబ్బులు చేరిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఆదరణ ఉన్నంత వరకు కళాకారులు, కళా పోషకులు, కళా అభిమానులు కళలు కూడా అంతరించిపోకుండా ఉండాలంటే మనందరం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే జానపద గేయాలు, డ్యాన్సులు, డప్పులు, కోలాటాలు, చక్ర భజనలు, పౌరాణిక నాటకాలు కనుమరుగవుతున్నాయి. ఈ సెల్ ఫోన్లు ప్రస్తుతానికి దగ్గరవుతున్నాయి. అన్ని రకాలుగా మనుషులు మాత్రం సంబంధాలు లేకుండా శాశ్వతంగా వేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనందరం కూడా సంఘటితమై మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతాము. రాష్ట్రంలో అరాచకాలు, అఘాయిత్యాలు భారీగా పెరిగిపోయాయి. ఈరోజు అమ్మాయిల పైన భారీ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అలాగే గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి సాంప్రదాయాన్ని మనం ఎండగట్టడానికి, ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడానికి మనం ఇసుకప్ తరఫున మనకు సహకార స్నేహంగా ఉండాలి, సహకరించుకోవాలి ఒకరికొకరు. అలాగే మానవత్వం ఈ రోజున పూర్తిగా నశించిపోతున్నది. అలా మానవత్వాన్ని కూడా మనం మంచి మానవత్వం కలిగి ప్రజలను మంచి జీవన విధానానికి, జీవనోపాధానికి, మంచి అభివృద్ధికి ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇసుకప్గా మనం ఈ సంఘం తరఫున తెలియజేస్తూ అలాంటి మంచి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ సంఘంలో మీరంతా సభ్యులుగా చేరి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారని చెప్పేసి మదనపల్లిలో మీకు అందరికీ ఈ రోజున తెలియజేస్తూ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న పఠాన్ మహమ్మద్ ఖాన్కు జాతీయ స్థాయి ఆషిక్ ఏ రసూల్ అవార్డు లభించింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తమిళనాడులోని తిరుపత్తూరులో నిర్విరామంగా అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం జరిగింది. తమిళనాడు అంజుమన్ ఏ మొహిబాన్ ఏ ఉర్దూ సంస్థ అధ్యక్షుడు సయ్యద్ మజహర్ పీరా కార్యదర్శి అన్వర్ ఖాదర్లో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మహమ్మద్ ఖాన్ ఉర్దూ సాహితీ సేవలను కొనియాడారు. ఆయనకు దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించారు. कौन करेगा इखलासे अंधेरों में जिया कौन करेगा, इखलासे अंधेरों में जिया कौन करेगा। इसे देखिए, चाहा है हमेशा से ही उम्मत की भलाई,
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోమలలో జరిగే జనంలోకి జనసేన కార్యక్రమానికి మదనపల్లి నుంచి భారీగా తరలి వెళ్లిన జన సైనికులు, స్థానిక మిషన్ కాంపౌండ్ నుంచి జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు. 32 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వపు విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఘన సన్మానం. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా 1992-93 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.